లక్షల ఏళ్ల క్రితం విశ్వమంతటా శూన్యమే. పరిణామ క్రమంలో ఒక్కో మార్పు రావడానికి వందల ఏళ్లు పట్టింది. భూమిపై జీవకణం పుట్టిన తర్వాత వెలుగుతోనే ఎదుగుదల ప్రారంభమైంది. సూర్య భగవానుడి కిరణాలతో దినదిన ప్రవర్ధమానమైంది. మానవ పరిణామ క్రమం, అభివృద్ధి అన్నింటికీ మూలం దీపమే. అందుకే దీపాన్ని ఆరాధించడాన్ని ఆచారంగా, సంప్రదాయంగా, సంస్కృతిలో భాగంగా మార్చుకుంది భరతజాతి. దీపావళి తర్వాత వచ్చే కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. దీపం విశిష్టత ఏంటి? కార్తీక మాసంలో దీపం వెలిగించడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? దీపం తిమిర సంహారం, చీకటిని సంహరిస్తుంది. జ్ఞాన స్వరూపం, వెలుగు జ్ఞానానికి, ఆనందానికి, వివేకానికి ప్రతీక. దీపం జ్యోతిం పరబ్రహ్మం. ప్రకాశించే దీపం బ్రహ్మదేవునితో సమానం. దీపం సర్వతామోపహం, సకల దుర్గుణాల్ని అణిచివేస్తుంది. దీపేన సాధ్యతే సర్వం. ఒక్క దీపం వెలిగిస్తే చాలు, అన్నీ సాధ్యమే. సంధ్యాదీపం నమోస్తుతే. సాయంత్రం దీపం వెలిగించి నమస్కరించడం మంచిది. దీపపు ప్రాశస్త్యాన్ని శాస్త్రోక్తంగా ఇంతగా వివరించారు పెద్దలు. ప్రభాత సూర్యుడు ప్రపంచానికి వెలుగు చూపే దీపమైతే, మనం వెలిగించే దీపం మనలోని అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి జ్ఞానకాంతుల్ని నింపే మార్గం. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం. దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే. సంధ్యాకాలంలో పరమేశ్వరుడు తాండవం చేస్తూ ఆనందదాయకంగా ఉంటూ ఉంటాడట. అటువంటి పరమేశ్వరునికి దీపంతో మనం సేవించడం వల్ల, అది కూడా సంధ్యా సమయంలో దీపారాధన చేయడం వల్ల తమ భక్తుల మీద అత్యంతమైనటువంటి కరుణారసాన్ని, కృపా కటాక్షాలను కలిగిస్తూ ఉంటాడట. నరకుడు, నరకం చీకటికి ప్రతీకలు. నరకాసురుడు దేవతలను, మునులను, సత్పురుషులను అవమానించాడు. యజ్ఞయాగాదులకు అడ్డుపడ్డాడు. మహిళలను చెరపట్టి లోకకంటకునిగా తయారయ్యాడు. ఎప్పుడైతే ధర్మానికి విఘాతం కలిగి అధర్మం వృద్ధి చెందుతుందో అక్కడ అజ్ఞానమనే చీకటి ప్రబలుతుంది. నరకుడి కారణంగా లోకంలో ఆవహించిన చీకటిని పారద్రోలటానికి నరకసుర సంహారం జరిగింది. అందుకు గుర్తుగానే ప్రజలంతా దీపాలు వెలిగించారు. అదే దీపావళి. దీపావళితో ప్రారంభమయ్యే ఈ వేడుక కార్తీకంలో కొత్త శోభ సంతరించుకుంటుంది. పాపాత్ముడు, దుర్మార్గుడైనటువంటి యొక్క తారకాసుని యొక్క వధ కోసం సమస్తమైనటువంటి యొక్క దేవతలు విష్ణువును ప్రార్థించగా, విష్ణువు అమంగళంగా ఉన్నటువంటి యొక్క శివుని పార్వతీదేవిని వివాహం ఆడమని దేవతలంతా కోరారు. అప్పుడు కుమారస్వామి వారి వల్లే తారకుని వల్ల జరగాలి తప్ప రెండవ వారి వల్ల ఎవరి వల్ల కూడా ఆయనకు చావు లేదు. అటువంటి వరాలను పొందున్నాడు. అంతవరకు కూడా సమస్తమైనటువంటి లోకాలు కూడా అంధకారం అనే అజ్ఞానం నరకంలో ఉన్నారు. ఆ నరకాన్ని తొలగించడం కోసమే పరమేశ్వరుని యొక్క తేజస్సు వల్ల పుట్టినటువంటి కుమారస్వామి 6 ముఖముల చేతను విశ్వమంతా కూడా ఒక్కసారి ప్రజ్వలింపజేశాడు. అది ఆ యొక్క దీపమన్నటువంటి యొక్క కాంతి చేతను మనలో ఉన్నటువంటి అజ్ఞానం అన్నటువంటి తిమిరం అన్నటువంటి తొలుగుతుంది. కాబట్టి ఆ మాసంలో ఆ దీపానికి అంత ప్రాముఖ్యత ఉంది. దీపం వెలిగించే మట్టి ప్రమిద భూమికి సూచిక, జలానికి ప్రతీకగా నూనె, తేజస్సును ప్రతిబింబించేదిగా మనం వెలిగించే జ్యోతిని చూడాలి. దైహికంగా దీపాన్ని వెలిగించడం అంటే ఇదే. నిత్యం చేసే ఈ దీపారాధనలో కాస్తంత భక్తి శ్రద్ధలు మేళవించి నిష్టగా దీపారాధన చేస్తే మనకు తెలియకుండానే విజయాలు సిద్ధిస్తాయి, విఘ్నాలు తొలగిపోతాయి. పంచలోహాలు, వెండి, మట్టితో చేసిన ప్రమిదలో దీపం వెలిగించడం శ్రేష్టమన్నది శాస్త్రం చెప్తున్న మాట. బ్రహ్మముహూర్తంలో అంటే వేకువజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య దీపారాధన చేస్తే శుభకరం అంటున్నారు వేద పండితులు. ఈ కార్తీక మాసంలో నియమనిష్టలైతేనేమి, దీపారాధన అయితేనేమి చేస్తే చాలా మంచిదని, ఎంతో పుణ్యం వస్తుందని చెప్పబడుతుంది. ఈ కార్తీక మాసంలో వేకువజామున 4 గంటల నుంచి బ్రహ్మముహూర్త కాలంలో చేసే స్నానాన్ని ఋషి స్నానం అంటారు. అలాగే ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు చేసే స్నానాన్ని దేవతా స్నానం అంటారు. అలాగే 6 నుంచి 7 గంటల వరకు చేసే స్నానాన్ని మానవ స్నానం అంటారు. 7 గంటల తర్వాత స్నానం అనేది ఆచరించకూడదు. అది రాక్షస స్నానంతో సమానంగా భావిస్తుంది.
వేకువనే స్నానమాచరించి దీపం వెలిగించి భగవంతుణ్ణి ధ్యానిస్తే అనంత మానసిక ప్రశాంతి లభిస్తుంది. అది రోజువారీ జీవితం మీద ప్రభావితం చూపి మనస్సును సన్మార్గంలో నడుపుతుంది. సూర్యాస్తమయం అయ్యాక దీపం వెలిగించి మహాలక్ష్మిని ధ్యానిస్తే సర్వకార్యసిద్ధి కలుగుతుంది. సాయం సంధ్యవేళ చేసే దీపారాధన ఆ రోజు చేయలేకపోయిన మంచి కార్యాలు ఏవైనా మిగులుంటే వాటిని మర్నాడు చేసేందుకు కావలసిన శక్తిని పుంజుకోవడానికి పనికి వస్తుంది. దైవ ధ్యానానికి ఉపకరిస్తుంది. అందుకే 2 పూటలా దీపారాధన చేస్తే ఆత్మ ప్రశాంతతతో పాటు కార్యసిద్ధి లభిస్తుంది. ఇది కాకుండా దీపారాధన చేయడం వల్ల ఒక్క పరమేశ్వరునికే కాకుండా లక్ష్మీదేవి ఏ ఇంటనైతే దీపారాధన చేస్తూ ఉంటుందో ఆ ఇంట నిరంతరము కూడా లక్ష్మీదేవి అనుగ్రహించి తాండవం చేస్తూ ఉంటుందట. ఇటువంటి దీపారాధన చేయడం వల్ల మనకు కార్తీక మాసంలో గొప్పనైనటువంటి ఫలితాన్ని అనుభవిస్తూ సంవత్సర కాలంలో మనం చేసేటువంటి పూజ అంతా ఒక ఎత్తు, విశేషంగా కార్తీక మాసంలో చేసేటువంటి దీపారాధన కానీ, ఈశ్వరారాధన కానీ, విష్ణు ఆరాధన కానీ, మనం ఈశ్వరునికి చేశాం కదా, మరి విష్ణుమూర్తికి చేయలేదే, అమ్మవారికి చేయలేదే అనేటువంటి బాధ మనకు అవసరము లేదు. కొన్ని ఇళ్లల్లో ఎప్పుడూ దీపం వెలుగుతూనే ఉంటుంది. ఇలాంటి దీపాన్ని అఖండ దీపం అంటారు. అన్ని పవిత్ర సందర్భాలలోనూ జ్యోతిని వెలిగించి ప్రారంభించే సంప్రదాయం మనది. అందుకే ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా ముందు జ్యోతి ప్రజ్వలన చేస్తారు. దీపకాంతి చీకటిని పారదోలినట్లే జ్ఞానం నిర్లక్ష్య ధోరణిని నిర్మూలిస్తుంది. అందుకే జ్ఞానాన్ని సముపార్జించుకోవడం కోసం అన్ని పవిత్ర సందర్భాలలోనూ మన ఆలోచనలకు చర్యలకు ప్రతీకగా జ్యోతి ప్రజ్వలన చేస్తారు. తొలి సంధ్య నుండి మలి సంధ్య వరకు ఏ ఇంటిలో దీపం వెలిగితే ఆ ఇంట శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటుందంటారు. సృష్టి స్థితి లయల్లో దీపానికి ఎంతో ప్రాముఖ్యం. త్రిమూర్తులకు ప్రతీకగా పేర్కొంటారు. దీపంలో కనిపించే నీలకాంతి విష్ణుమూర్తికి, తెల్లని కాంతి పరమశివుడికి, ఎరుపు బ్రహ్మదేవునికి అర్థంగా చెబుతారు. అలానే దీపకాంతి విద్య ఐశ్వర్యాలను ప్రసాదించే సరస్వతి లక్ష్మీదేవిలకు ప్రతీక. భగవంతునికి సమర్పించే షోడోపచారాలలో దీప సమర్పణ ఒకటి. జ్యోతి స్వరూపంగా పిలువబడే దీపం సిద్ధిశక్తులను ప్రసాదిస్తుందని చెప్తారు. ఒక దీపాన్ని వెలిగిస్తే 3 రంగులు వస్తాయి. ఒకటి నలుపు నీలి రంగు, రెండవది ఎరుపు రంగు, మూడవది తెలుపు రంగు. ఈ 3 రంగులు చూసుకుంటే నీలి రంగు విష్ణుమూర్తికి, తెలుపు రంగు పరమేశ్వరుడికి, ఎరుపు రంగు బ్రహ్మకు. ఈ 3టికి కూడా అంటే మనం ఒక్క దీపాన్ని వెలిగించడం వల్ల త్రిమూర్తులకు కూడా మనం ఏకకాలంలో పూజించేటువంటి యొక్క ఫలితం మనకు లభిస్తూ ఉంటుంది. దీపానికి ఎంతో శక్తి ఉందని వేదాలు శాస్త్రాలే కాదు, ఆధునిక సైన్స్ కూడా చెప్తోంది. కాంతికి విద్యుదయస్కాంత క్షేత్రం ఉంటుంది. దీపం వెలిగేటప్పుడు చుట్టూ ఉన్న వాతావరణం గాలి మీద ఆధారపడి దాని రంగు ఉష్ణోగ్రత మారుతుంది. ఒక్కో రంగు కిరణానికి ఒక్కో ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇదే మాదిరిగా మనం వెలిగించే దీపపు కాంతి నుంచి వచ్చే విద్యుదయస్కాంత శక్తి చుట్టూ ఉన్న వాతావరణం మీద ఉష్ణోగ్రత మీద ప్రభావం చూపి పరిసరాలను మారుస్తుంది. గాలిలో మార్పు తెచ్చి ఆ గాలిని శ్వాస ద్వారా మన శరీరంలోనికి ప్రవేశపెట్టి మన లోపలున్న సకల నాడులను శుభ్రపరుస్తుంది. రక్తంలో ప్రవేశించి దోషాలను తీసివేస్తుంది. రోజు గదిలో కంటికి ఎదురుగా దీపం పెట్టుకుంటే ఈ సూక్ష్మ ప్రక్రియతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని అంటారు. ఈ కార్తీక మాసంలో దీపారాధన యొక్క ఫలితం 1,000,000 రెట్ల పుణ్యం వస్తుంది. ఎందుకు? శివకేశవ సంబంధం. దీపపు కాంతిలో ఉన్నటువంటి నీలిరంగు హరి, ఎరుపు రంగు శివుడు. ఈ మాసమంతా కూడాను శివకేశవులు ఒకరినొకడు విడిచి ఉండలేరు కాబట్టి ఆ దీపాన్ని చూసిన ఫలితం శివకేశవులను పూజించినంత మహాపుణ్యం వస్తుంది. అందుకారణం చేతన కార్తీక మాస దీపానికి అంత ప్రాముఖ్యత ఉంది. నిజానికి ఏడాదంతా ఇంట్లో దీపాలు వెలిగించడం మన సంప్రదాయం. కానీ ఏ నెలలో పెట్టిన దీపానికి ఆ నెల పేరు రాదు. మనకి అశ్వయుజ దీపం, భాద్రపద దీపం లేదు. కార్తీక దీపం మాత్రం ఉంది. ఈ నెలలో పెట్టిన దీపాన్ని మాత్రం కార్తీక దీపం అని పిలుస్తారు. కృతికా నక్షత్రంతో చంద్రుడు కూడిన రోజుతో ప్రారంభమవుతున్నందున దీనికి కార్తీక మాసమని పేరొచ్చింది. ఏడాదిలో ఒక్కో పర్వదినాన ఒక్కో దేవుని ఆలయంలో దీపాలు వెలిగిస్తారు. మహాశివరాత్రి నాడు శివాలయంలో, ముక్కోటి ఏకాదశి నాడు వైష్ణవాలయంలో దీపాలు వెలుగుతాయి. కార్తీకంలో మాత్రం ఎటు చూసినా దీపమే కనపడుతుంది. శివాలయం, విష్ణాలయం, అంబికాలయం, మఠ ప్రాంగణం ఇలా అన్ని ఆలయాల్లోనూ దీపాలు వెలిగిస్తారు. కార్తీక మాసంలో సూర్యుడు భూమండలానికి దూరంగా వెళతాడు. రాత్రులు బాగా ఎక్కువ అవుతాయి, పగళ్లు తక్కువ అవుతాయి.
అందుకే దక్షిణాయనం ఉపాసకులకు ఇష్టమైన కాలం. కార్తీక మాసంలో పూజలు భక్తి శ్రద్ధలతో సాగుతాయి. దీపాలు వెలిగించి పుణ్యఫలం కావాలని పరమేశ్వరుణ్ణి వేడుకుంటారు. కార్తీక సోమవారం మరీ ప్రాశస్తమైనది. అందుకే ఆ రోజుల్లో ఆలయాలు కిక్కిరిసిపోతాయి. ఆనాడు దీపం వెలిగిస్తే పునర్జన్మ ఉండదన్న నమ్మకం కూడా ఉంది. కార్తీక దీపం వెలిగించటం వల్ల కూడా ఎన్నో శాస్త్రపరమైన ప్రయోజనాలు ఉన్నాయన్నది మహర్షుల మాట. కార్తీక మాసంలో చలి పెరుగుతుంది. అందువల్ల రక్తనాళాలు సంకోచించి రక్తంలో ఉండే కొవ్వు మెదడు, గుండె వంటి ప్రధాన భాగాల్లో పేరుకుపోతుంది. అది బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ అటాక్ వంటి ప్రమాదాలకు దారితీస్తుంది. ఇప్పుడు వాడుతున్న విద్యుత్ దీపాల వల్ల కాంతి తప్ప వేడి రాదు. కానీ దీపం వెలిగిస్తే కాంతితో పాటు వేడి కూడా పుడుతుంది. కార్తీక మాసంలో పెద్ద ఎత్తున దీపాలు వెలిగించడం వల్ల జనావాసాలు ఉండే వాతావరణం వేడెక్కి ఇలాంటి ఆరోగ్య సమస్యలు దరిచేరవు. అందుకే ఋషులు ఈ కార్తీక మాసాన్ని అన్ని రకాలుగా అత్యంత ఔన్నత్యమైనదిగా పేర్కొన్నారు.